హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు తమిళలో చూసారు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, టాపిక్ ఎలా ఉండబోతుంది అనేసి. అంటే అంత పెద్ద డైరెక్టర్స్ని మనం వేలు పెట్టి చూపించి సో నువ్వు ఇలా అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బట్ అలా చెప్పకపోతే మన సినిమాలు అంటే అవతల వాళ్ళు ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, అవతల వాళ్ళకి మన సినిమాలు ఏ విధంగా ఆదర్శంగా నిలబడుతుంది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన రాజమౌళి గారు వచ్చేసి ఆయన మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడో కూర్చోబెట్టారు. బట్ వీళ్ళు ఒకప్పుడు చేసిన సినిమాలు ఎంత ఎఫర్టబుల్గా, ఎంత ప్యాషన్తో, ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు, ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉంటున్నాయి అనేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇద్దరు డైరెక్టర్ గురించి మాట్లాడతాను. ఆ ఇద్దరు కూడా ఎలా చేశారు, ఏంటి, అలా చేయడం కరెక్టా కాదా అనే దాని గురించి మాత్రం ఇన్డెప్త్గా మాట్లాడతాను. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మేజర్ డైరెక్టర్ శంకర్ గారు. ఆయన గేమ్ చేంజర్ తోటి మళ్ళీ ఫ్లాప్గా నిలిచి చాలా ట్రోల్కి గురైపోయింది. అసలు అంటే ఇప్పటికి కూడా గేమ్ చేంజర్ మూవీ ఆడుతుంది. బట్ సినిమా అనేది అంత పెద్ద ఎత్తుగా అంటే ఎవరు దాన్ని పట్టించుకునే విధంగా సినిమా అయితే లేదు. బట్ చాలా మిస్టేక్స్, చాలా అంటే చాలా మిస్టేక్స్, ఆ బ్లెండర్ మిస్టేక్స్ కూడా అనలేం. నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్ ఒక సినిమా చేసి బ్లెండర్ మిస్టేక్ చేస్తే అది నథింగ్. బట్ అంత పెద్ద డైరెక్టర్, ఆయన తీసిన అపరిచితుడు కానీ, ఆయన తీసిన ఒకే ఒక్కడు కానీ, ఆయన తీసిన చాలా మూవీస్ ఉన్నాయి కదా, భారతీయుడు కానీ అండ్ శివాజీ మూవీ కానీ, ఇలా ఆయన తీసిన మూవీ ఒకటి కాదు రెండు కాదు, చాలా మూవీస్ చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. శంకర్ గారు అంటే అసలుకి ఒక తమిళ ఇండస్ట్రీకే కాదు, తెలుగు ఇండస్ట్రీకి కూడా అంటే ఎవరికి తెలియని పర్సన్ కాదు ఆయన. అంత అద్భుతంగా సినిమాలు తీసిన వ్యక్తి. గేమ్ చేంజర్లో అన్ని మిస్టేక్స్ ఎలా చేశారా అనే డౌట్స్ ఉన్నాయి. మిస్టేక్స్ ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ అందులో ఆయన చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత, అది అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఏం చెప్పారంటే, గేమ్ చేంజర్ తోటి నేను ఫుల్ సాటిస్ఫైడ్గా లేను, అన్సాటిస్ఫైడ్గానే ఉన్నాను అనేసి ఆయన క్లియర్గా ఆయన నోటితో చెప్పిన వర్డ్ అది. బట్ ఆయన తీసిన ఈ గేమ్ చేంజర్ మూవీ అంట 5 గంటల సినిమా తీశారంట. 5 గంటల సినిమాలో ట్రిమ్ చేస్తూ వస్తే దాన్ని ఏం చేశారు, 3 గంటల సినిమాగా తీశారు. అంటే 2 గంటల సినిమా ఏమైపోయింది. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరు 5 గంటల సినిమా 450 కోట్లు ఖర్చు పెట్టి 5 గంటల సినిమా తీశారు. 5 గంటల సినిమాలో 2 గంటల సినిమా అంటే మ్యాక్సిమం సినిమా డ్యూరేషన్ ఎంత ఉండాలి, 1:23 నిమిషాల నుంచి ఎంత ఉన్నా కూడా అది ఫ్యూచర్ ఫిలిం కిందకి వస్తుంది. అంటే 1:23 పైన ఉంటే అది ఫ్యూచర్ ఫిలిం. బట్ ఏం చేశారు, ఆ 1:23 సినిమా కాదు, 5 గంటల సినిమా అంటే దాదాపు 3 సినిమాలు రిలీజ్ చేశారు. అంటే 3 పార్ట్స్గా రిలీజ్ చేసేంత మూవీని తీశారు. అసలుకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంత పెద్ద డైరెక్టరు, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండి, అంత తోపు డైరెక్టర్ అయి ఉండి కూడా ఆయన 5 గంటల సినిమా చేసి దాన్ని 3 గంటల సినిమాగా ట్రిమ్ చేయడం ఏంటి అంటే, ఇది ఫ్లాప్ నడుస్తుంది, ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారా అంటే, ప్రమోట్లో ఒక భాగంగా ఇది కూడా ఒక భాగమా అనే విధంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్కి ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. లిమిటెడ్ బడ్జెట్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లకి ఇంకా పెడతారు, ఎందుకంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా. దిల్ రాజు గారు, ఆయన తెలుగులో ఒక మోస్ట్ పాపులర్ ప్రొడ్యూసర్. ఆయన తీసుకొచ్చేసి 450 కోట్లు పెట్టించేసి, అసలు ఎలా సార్ మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇదంతా? ఒక సాంగ్కి 10 కోట్లు పెడుతున్నారు. ఒక కొత్త డైరెక్టర్కి ఇస్తే దాంట్లో అంటే ఏమి చేతగాని ఒక డైరెక్టర్కి ఇచ్చినా కూడా కనీసం ఒక 5 సినిమాలు తీస్తాడు 2 కోట్ల లెక్కన, 10 కోట్లకి. అంటే సాంగ్ తీశారు బట్ సినిమాలు పెట్టలేదు, అది తర్వాత యాడ్ చేశారు, అది వేరే విషయం. బట్ 5 గంటల సినిమాకి 2 గంటల సినిమా వేస్ట్ చేశారంటే ఎన్ని కోట్లు లాస్ వచ్చి ఉండొచ్చు దిల్ రాజు గారికి. అంటే ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మీరు ఇది ఈ విధంగా అనుకొని చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, అప్కమింగ్ డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు రావట్లేదు అంటే దానికి మేజర్ కారణం పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారండి. ఎందుకంటే పెద్ద డైరెక్టర్స్ మంచిగా సినిమాలు చేస్తూ ఉంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి ఎందుకు ఆపర్చునిటీస్ రావు? ఇన్ని 100 కోట్లు మీరు దెంగబెడతా ఉన్నారు, ఒక్కొక్క పక్క 2 గంటల సినిమాని మీరు వేస్టేజ్ చేశారంటే అసలుకి సెన్స్ ఉన్నాయని అనుకోవాలి. తర్వాత వచ్చేసి సినిమా టాక్ వచ్చేసి బాగలేదని టాక్ నడిచిన తర్వాత, నేను సినిమా అలా చేయాలనుకున్నాను, నేను అసలు సాటిస్ఫై కాలేదు గేమ్ చేంజర్ తోటి, నాకు చాలా ఇష్టమైన సీన్స్, నేను అనుకున్న సీన్స్ అందులో యాడ్ చేయలేదంటే సినిమా మీది కదా, మీరు యాడ్ చేయకపోతే ఎవరు యాడ్ చేస్తారు? సో ప్రొడ్యూసర్ గారు ఇలా లేదన్నారు, తర్వాత సినిమా పోతే నాకు సంబంధం లేదని మీరు చెప్పాలి కదా. 5 గంటల సినిమా తీశారు 450 కోట్లు బడ్జెట్ పెట్టేసి.
తర్వాత ఏంటి మీరు తీసిన దాంట్లో అసలు ఏం చెప్పారు? నాకు వరస్ట్ డైలాగ్ ఏంటంటే ఆ ధూప్ అనే ఒక డైలాగ్ ఉంటుంది హీరోయింది, అది క్లైమాక్స్ వరకు లాక్కొచ్చారు. అసలు ఆ వార్డు ఎంత వరస్ట్ గా ఉందంటే అది వినడానికి కానీ ఇరిటేట్ వచ్చేసింది థియేటర్లో. అలాంటి సీన్స్ పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు మరి సినిమాని? అవసరమా అలాంటి డైలాగ్స్ రాసుకొని అంత స్టోరీకి? అసలు ఆ స్టోరీ ఏంటండి సార్? అది అసలు ఆ గేమ్ చేంజర్ గురించి మాట్లాడంటే ఫస్ట్ స్టోరీ, అందులో ఉన్న డైలాగ్స్ వాటి గురించి మాట్లాడాలి. అది నేను సపరేట్గా చేస్తాను. గేమ్ చేంజర్లో ఉన్న మిస్టేక్స్ అని తమ్నైల్ పెట్టేసి దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఇదనమాట, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ 5 గంటల సినిమా చేసి దాంట్లో 3 గంటలు కూడా లేదండి, ఇంకా తక్కువే ఉంది సినిమా. బట్ 3 గంటల సినిమా రిలీజ్ చేసినా కూడా మిగతా 2 గంటల సినిమా ఏమైపోయింది అంటే మీ ఇష్టం. ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు మీ హ్యాండ్ ఓవర్లో ఉంటే మీరు ఏది చేసినా సెల్తా అనే ఉద్దేశంతోటే కదా మీరు ఈ విధంగా చేశారు. సో పెద్ద డైరెక్టర్లు ఏంటి అంటే దయచేసి ఆలోచించండి సార్. మీకు ఒక మంచి అంటే ఒక అప్పుడు తీసిన సినిమాలతో మీకు ఒక మంచి స్ట్రాటజీ ఉంది, ఆడియన్స్లో మీకంటూ సపరేట్గా ఒక పేరు ఉంది. ఆ పేరుని అలాగే బేస్ చేసుకుని నిలబెట్టుకోండి. దాన్ని మీరు ఇంకా చేసుకుంటూ 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 వెళ్ళిపోయి మరీ దిగజారిన స్టేజ్కి వెళ్ళిపోవద్దు. 2.0 తోటే మీరు ఫ్లాప్ సినిమా ఇచ్చారు. దాని తర్వాత వచ్చిన ఐ సినిమాతోనే మీరు ఫ్లాప్ స్టార్ట్ చేశారు. తర్వాత 2.0 ఫ్లాప్ అయిపోయింది. మొన్న వచ్చిన భారతి 2 ఫ్లాప్ అయిపోయింది. అలాగే గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ టాక్లో సినిమా ఫ్లాప్. కలెక్షన్స్ వచ్చినా మీరు హిట్ అని డప్పు కొట్టుకున్నా కూడా సినిమా అయితే 100% ఫ్లాప్. బయట ఎవరి నోటిని చూసినా కూడా, నేను మొన్న ఒక హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్లో నేను ఫుడ్ తింటూ ఉంటే అక్కడ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అరే గేమ్ చేంజర్లో వాళ్ళ మదర్ చనిపోతుంది, మదర్ చనిపోయే సీన్ ఎలా ఉందంటే మరీ టూ మచ్గా ఉంది. వాళ్ళ మదర్ ఉన్న కాలంలో అంటే సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ మొబైల్సే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆవిడకి వీడియో చూసి వెళ్ళి ఏదైతే అంటే ఐడెంటిఫై చేస్తారు అంటే జుట్టు ద్వారా కానీ బ్లడ్ ద్వారా కానీ డిఎన్ఏ చేసి రామ్ నందన్ తల్లి తనే అని డిసైడ్ చేస్తారని అంత నాలెడ్జ్ తెలుసుకునే శక్తి అంటే అంత తెలివితేటలు ఆవిడకి ఎక్కడ ఉన్నాయి అంటే ఎలా అంటే ఆడియన్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. మీరు ఒకప్పుడు తీసిన జెంటిల్మెన్ అండ్ ఒకే ఒక్కడు ఇలాంటి సినిమాలు అసలు ఎంత అద్భుతంగా ఆడాయి, ఆడియన్స్ ఎంత బాగా వాటిని తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఎందుకు తీసుకోవట్లేదు? 100కి 200% మీరు ఫ్లాప్స్ ఇస్తున్నారు సార్. మీరు తీసే స్టోరీలో డైలాగ్లలో సీన్స్లలో ఎలాంటి ఇది లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏం మాట్లాడుకుంటున్నారంటే హీరోయిన్ చెప్తే హీరో రిపప్ అయిపోయి ఐఏఎస్ చేసేస్తాడా అంటే అతనికి ఎంతో ఇంట్రెస్ట్ అయినా ఐపీఎస్ జాబ్ వదులుకొని ఐఏఎస్కి వెళ్ళిపోతాడా అంటే హీరోయిన్ కోసం చేసేస్తాడా హీరో? అసలుకి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సార్ మీరు చేసిన సినిమా గురించి. దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇది ఏదో టార్గెట్ చేసి మాట్లాడడం కాదు. మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక మంచి నమ్మకం ఉంది, మీరంటే మంచి సినిమాలు చేస్తారు, మంచి డైరెక్టర్ అయినా అనేసి ఆ రెస్పెక్ట్ తోటి నేను మీకు ఇస్తున్న రిక్వెస్ట్ అనుకోండి. ఇది నెక్స్ట్ రాబోయే సినిమాతోటైనా మంచి కంబ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి సినిమాలు తీయండి. ఇలాంటి ఏదో చిల్లర్ స్టోరీస్ ఏం చేసుకొని ఇలా వందల కోట్లు లక్షల కోట్లు వేలకు వేలు ఖర్చు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేయకండి సార్ డబ్బుల్ని. మీరు అక్కడ వేస్ట్ చేసే డబ్బులతోటి మంచి రైటర్స్ వస్తారు. కనీసం ప్రొడ్యూసర్లను ఇక్కడన్నా కళ్ళు తెరుచుకోండి. మీరు 10 కోట్లు ఒక దగ్గర ఖర్చు పెడుతున్నారు, 100 కోట్లు ఒక దగ్గర వేస్ట్ చేస్తున్నారు అంటే 100 కోట్లతోటి మీరు ఎన్ని సినిమాలు తీయొచ్చు, లేదా 10 కోట్లతోటి మీరు ఎన్ని సినిమాలు తీయొచ్చు. 1 కోటి రూపాయలైనా కూడా ఇంపార్టెంటే కదా ప్రొడ్యూసర్కి. 1 కోటి రూపాయలతోటి ఒక అద్భుతమైన సినిమా తీయొచ్చు, మంచి దమ్మున్న కథ తీయొచ్చు. ఇలాంటి ప్రొడ్యూసర్లు మీరు కూడా గుడ్డిగా నమ్మేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం. ఒక పెద్ద టాప్ డైరెక్టర్ కదా, ఆయన నమ్మి ఇన్వెస్ట్ చేస్తే అంత మనకి వచ్చిన లాస్ ఏం లేదు, ఆయన ఖచ్చితంగా రిటర్న్స్ తీసుకొస్తారు, పాన్ ఇండియా సినిమా కదా జనాలు అందరూ ఇచ్చేస్తారు అనుకుని గుడ్డిగా నమ్మి మోసపోయి మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయడానికి డీలే పడిపోయి ముందుకు రాకుండా ఉండడానికి మీరు కూడా చూడకండి సార్ దయచేసి ప్లీజ్. ఇది అండి మన శంకర్ గారి గురించి మనం మాట్లాడుకోవాలనుకుంది. నెక్స్ట్ మనం సుకుమార్ గారి గురించి మాట్లాడుకుందాం. సుకుమార్ గారు అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఆయన తీసిన ఆర్య సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా నెంబర్ 1 నేనొక్కనే కానీ నాన్నకు ప్రేమతో కానీ ఆయన అంటే సపోర్ట్గా సుకుమార్ రైటింగ్స్ అని చేసిన కుమార్ 21F కానీ అంటే చాలా చాలా అంటే చాలా ఇదిగా ఆయన పైన ఒక మంచి రెస్పెక్ట్ మంచి అభిప్రాయం ఉండేది. పుష్ప 2 అయితే పుష్ప 1 కాదు సారీ పుష్ప 1 అయితే చాలా ఎగ్జైట్. నాకు ఎలా అనిపించిందంటే సినిమా చూస్తుంటే నాకు రంగస్థలం చూసినప్పుడు కూడా అంత ఇదిగా అనిపించలేదు. అంటే అంత ప్రెడిక్టబుల్ స్టోరీ,
అంత కాన్ఫ్లిక్ట్ ఉన్న స్టోరీని అంత అద్భుతంగా డీల్ చేయడం అనేది అంత ఆషమాష విషయం కాదు. అంటే ఒక హీరోని లోగా చూపిస్తూ ఒక హీరోయిజాన్ని, అంటే సినిమా అంతసేపు కూర్చోబెట్టడం, ఆ హీరోయిజం చూపించకుండా అనేది ఒక ఓన్లీ ఎలివేషన్స్ తోటే. మీరు పుష్ప 1 లో చూస్తే ఎక్కడ కూడా హీరోలా కనిపించాడు, అందరికంటే తక్కువ కనిపిస్తాడు. అతనికి అంటే ఫాదర్ సెంటిమెంట్ పెట్టేసి వీడికి కులం లేనోడు ఉంచుకుందానికి పుట్టాడు అనేసి రకరకాలుగా తను హేళన చేస్తూ హీరోయిజాన్ని పడేస్తున్నా కూడా ఎలివేషన్స్ తోటి తీసుకెళ్లిపోయి ఆ రేంజ్ లో కూర్చోబెట్టారు అక్కడ. అది ఒక అద్భుతమైన టాలెంట్ అని చెప్పుకోవాలి. దాని తర్వాత పుష్ప 2కి వచ్చేటప్పటికి సడన్ గా చూస్తే రిలీజ్ ఎప్పుడు, ఎందుకంటే ఇయర్లీ వెయిటింగ్ చేస్తారు కదా అందరూ దానికోసం. పుష్ప 1 హిట్ అయిన తర్వాత 2 అనే దానికోసం ఎంత ఎగ్జైట్ గా ఎదురు చూస్తారో మన బాహుబలితో చూసాం, దాని తర్వాత KGF తో చూసాం. అలాగా రకరకాలుగా ఉంటుంది. దాంతో అంత ఎక్స్పెక్ట్ చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా 100 రూపీస్ టికెట్ వచ్చేసి 250 రూపీస్ చేసేయడం, 50 రూపీస్ టికెట్ వచ్చేసి 150 చేసేయడం, అంటే 2 టైమ్స్ పెంచేశారు ప్రతిదీ. ఇంకా బాల్కనీ తెచ్చితే హైయెస్ట్ వచ్చేటప్పటికి 250 రూపీస్, అది చూస్తే 1000 దాటిపోయింది. ఇక్కడ టికెట్ రేట్ పెంచడం వల్ల ఆడియన్స్ లో ఎలా అయిపోయిందంటే, నేను మా బ్రదర్ వాళ్ళకి కాల్ చేసి అన్న సో మరి పుష్ప 2 చూసావంటే, హే మా వల్ల కాదురా బాబు, మేము చూడము, మాకు అంటే ఇలా ఉంది, ఇంత రేట్లు పెంచారు, మేము పెట్టి చూడలేము, మేము వెళ్ళేదే మాకు వచ్చే అమౌంట్ మంత్లీ వచ్చేసి 15,000 20,000 వస్తున్నాయి, దాంట్లో 1000 రూపాయలు తీసుకెళ్లి సినిమాకి పెట్టాలంటే మేము ఎక్కడ పెడతాం, ఎందుకు చూస్తాం, చూడాల్సినంత అవసరం ఏంటి సినిమాని అంటే. ఒక ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి సినిమా ఒక బిజినెస్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. బిజినెస్ కూడా ఎలా ఎంత తెలివిగా చేస్తున్నారు చూడండి మన మేకర్స్. అంటే 1 హిట్ చేసి 2కి ఎంత టికెట్ పెట్టేసినా కూడా వాళ్ళు వచ్చి చూసేస్తారనే భ్రమలో వెళ్ళిపోయారు మన ఫిల్మ్ మేకర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ గారు అసలు ఏంటి సార్ మీరు అంటే, మీరు మ్యాక్సిమం తోపు, సినిమాల్లో తోపు, స్క్రీన్ ప్లేలో తోపు, స్టోరీ టెల్లింగ్ లో తోపు, ఒక కథని ప్రాపర్ గా చెప్పడంలో కూడా తోపు, కానీ ఇట్లా మ్యాథ్స్ లో తోపు అనేసి మీ ఇష్టాన్ని ప్రకారం లెక్కలు చేసేసి టికెట్ రేట్ ఇంత పెంచేస్తే మనకు రిటర్న్స్ కూడా ఇలా వస్తాయి అని చెప్పడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఇది ఒకసారి ఆలోచించండి. అంటే మీ దగ్గర బడ్జెట్లు ఉన్నాయి, బడ్జెట్లు పెట్టేసి కోట్లు పెట్టేసి సినిమా తీశారు, ఆ కోట్లు రికవరీ చేసుకోవాలనుకుంటే 100% ఆ రేంజ్ పెడితేనే వర్తబుల్ అంటారా? అలా పెడితే మరి మీ సినిమాలు చూసేది ఎవరు? సినిమాకి ఆడియన్స్ ఎందుకు వస్తారు? ఈ రోజు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హిట్ అయింది, అంత పెద్ద పబ్లిసిటీ ఉంది, అంత పెద్ద టాక్ తో రన్ అవుతుంది అంటే నార్మల్ టికెట్స్, సినిమాలో కథ ఉంది. మేజర్ గా అందులో వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్లు నార్మల్ గా ఉన్నాయి, రెగ్యులర్ గా ఉన్నాయి, కథలో దమ్ముంది. నాకు పుష్ప 2 కూడా పెద్దగా నచ్చలేదు. 1 చెప్పాను అసలు ఫుల్ ఎక్సైటెడ్, అసలు సుకుమార్ గారైనా. మళ్ళీ పుష్ప 2 చూస్తుంటే అదే యాక్టింగ్ అదే అనిపించింది. ఆ క్లైమాక్స్ పోర్షన్ తప్ప పుష్ప 2లో చెప్పుకోదగ్గది పెద్ద ఇదిగా ఉంది అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే 1 చూస్తే 2 చూసినట్టే, 2 చూస్తే 1 చూసినట్టే, పెద్ద అంటే ప్రాపర్ గా ఏమి అంత ఇదిగా అనిపించదు సినిమా. అలాంటి సినిమాకి మరి మీరు అంత రేట్లు ఎందుకు పెట్టేశారు? మీకు రికవర్ అయిపోయాయి, మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎందుకంటే పాన్ వరల్డ్ గా మూవీ రిలీజ్ చేశారు కదా, మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. ఇటు గేమ్ చేంజర్ కానీ, ఇటు చూస్తే పుష్ప 2 కానీ. దానికి తోడుగా టికెట్ రేట్లు పెంచడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త స్కామ్ ఏంటంటే, స్కామ్ అనే అనాలి మరి, దీన్ని ఏం అనలేము. ఈ కొత్త స్కామ్ ఏంటంటే 20 minutes లోడింగ్ అంట పుష్ప 2. అంటే ఆల్రెడీ సినిమా వచ్చేసి 3 గంటల చేంజ్ ఉంది, దాంట్లో మళ్ళీ మీరు 20 minutes అంటే దాదాపు 2.5 4 hour మూవీ. మరి వెబ్ సిరీస్ గా రిలీజ్ చేస్తుంటే అయిపోయింది కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేసి ఆహాలో కానీ, లేదా అమెజాన్ ప్రైమ్ లో కానీ, నెట్ఫ్లిక్స్ లో కానీ, G5 లో కానీ, ఇలాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లో వెబ్ సిరీస్ గా రిలీజ్ చేస్తే చాలా అద్భుతంగా ఉండేది కదా, చూడడానికి కూడా బాగుండేది. అరే ఒక్కొక్క ఎపిసోడ్ కి రికవరీ బాగా వచ్చి ఉండేది. అంటే ఇదొక కొత్త స్కామ్, ఇదొక కొత్త స్ట్రాటజీ అనుకుంటున్నారా? అసలు ఏం చేస్తున్నారు సార్ ఇండస్ట్రీని? మీరు గబ్బు పట్టేస్తున్నారు. అంటే ఒక 2 hours మూవీ సంక్రాంతికి వస్తున్న థియేటర్కి వెళ్ళి కూర్చుంటే, పర్సనల్ గా నా విషయం పక్కన పెట్టండి, ఆడియన్స్ కూర్చున్నంతసేపు పడి నవ్వుతున్నారు. అంత ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోతున్నారు ఆడియన్స్ ఆ సినిమాకి. అంటే ఎంటర్టైన్మెంట్ అందక చాలా రోజులు అయిపోతుంది. అంటే ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ అందక అది అనిల్ రావుపూడి గారు ఇచ్చారు. ఆ పెద్ద అంత మోతాదులో సినిమా హిట్ అయిపోయింది. కానీ మీరు ఇస్తుంది ఏంటి? మీరు కోట్లు పెట్టి సినిమాలు వేస్తున్నారు, అయ్యే మళ్ళీ 100లలో 1000లలో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఒక వారం 10 రోజుల్లో సినిమా ఆడించేసి రికవర్ చేసుకుంటున్నారు.
ఇక్కడ వరకు బాగుంది, మళ్ళీ 20 మినిట్స్ లోడింగ్ ఏంటి? 20 మినిట్స్ లోడింగ్ పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ అదే టికెట్ ప్రైజ్లు పెట్టేసి ఇప్పుడు నార్మల్గా చేసినా పర్లేదు మీరు ఇక. కానీ నార్మల్గా కూడా ఉన్నాయంటే నార్మల్గా కూడా లేవు. కొన్ని థియేటర్లలో ఇప్పుడు కూడా అదే రేట్లతో నడుస్తున్నాయి. దేనికి సార్ ఏం చేస్తున్నారు ఇండస్ట్రీని మీరు? ఒకసారి ఆలోచించండి. అంటే మీరు తమ్నైల్ కూడా ఆ విధంగా ఎందుకు పెట్టానంటే మీరు ఆలోచించి రావాలి, చూడాలి, ఆడియన్స్ చూడాలి. ఎందుకంటే ఆ సినిమా అనేది ఒక 2 గంటల ఎంటర్టైన్మెంట్, అంతేగాని మన దగ్గర ఉన్న డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఏదో చేసేద్దాం చూసేద్దాం అనే అంత ఇదిగా లేదు. దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇంకా మీకే తెలియాలి. మరి మీరు ఒక సినిమాతోటే ఇంక ఈ సినిమా చాలు, దీంతో కొట్టేద్దాం, కోట్లు కొట్టేద్దాం, కూర్చుందాం పక్కన రిటైర్డ్ అయిపోదాం అనుకొని చేస్తున్నారా, లేకపోతే ఆడియన్స్ మీద రివెంజా? దేనికి చేస్తున్నారు? కూలీలు ఉంటారు, వర్కర్స్ ఉంటారు, డైలీ వైజ్గా ఉండే వాళ్ళు ఉంటారు, మంత్లీ వైజ్గా ఉండే వాళ్ళు ఉంటారు, ఇయర్లీ వైజ్గా ఉండే వాళ్ళు ఉంటారు, వీక్లీ వైజ్గా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల పీపుల్స్ ఉన్నారు. అలాంటి పీపుల్స్ దృష్టిలో పెట్టుకొని మీరు సినిమాలు రిలీజ్ చేయాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి దానికి తోడుగా మళ్ళీ 20 మినిట్స్ లోడింగ్ అని చెప్పి అంటే ఇంకా ఎగ్జైట్ క్రియేట్ చేసేసి ఇంకా ఆడియన్స్ రాబట్టుకొని ఇంకా మనీ తోసేసుకుందామని కొంచెం ఆలోచించండి సార్. ఎందుకంటే ఆడియన్స్ సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అటు చూస్తే గేమ్ చేంజర్ అలాగే విధంగా పెట్టారు. గేమ్ చేంజర్లో ఎలా ఉంటుందంటే టికెట్ల రేట్లు పెంచారు, బట్ అది వేరే విషయం. కానీ సినిమాలో చూస్తే ఏమీ ఉండదు, డొల్లా, ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉండదు, సోషల్ మెసేజ్ ఏమి ఇస్తున్నట్టు. పుష్ప 2 కూడా అంతే, వ్యక్తిగతమైన సినిమా అది. పుష్ప 1 కానీ 2 కానీ 1లో అంటే నార్మల్ ఆడియన్స్ కూడా అంత ఎగ్జైట్ అయిపోయి క్యారెక్టర్ కనెక్ట్ అవుతాడు. కానీ పుష్ప 2లో ఏం కనెక్ట్ అవుతాడు? ఏముంది కనెక్ట్ అవ్వడానికి? ఆ క్లైమాక్స్ అమ్మవారి పోర్షన్ తప్ప ఏముంది? ఆ ఫైట్ సీక్వెన్స్ అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది కూడా ఏం పెద్ద తోపు కాదు. కాకపోతే మీరు తీసే దాంట్లో అది అద్భుతం. కొద్దిగా ఆలోచించండి. మీరు తీసే సినిమాలకు ఒక మంచి స్ట్రాటజీ ఉంది, వాటిని పోగొట్టుకోకుండా ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తూ రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాలాంటి కొత్త డైరెక్టర్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి ముందుకు వస్తారు. రేపు మీరు చేస్తున్న దానికి అరే వాళ్ళు చూడండి రా అన్ని వేల కోట్లు పెట్టి తీశారు, పెట్టారు, మీరు ఎందుకు వస్తారు మళ్ళీ మమ్మల్ని నెంగబెట్టడానికి అని మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు సార్, ఇదే కరెక్ట్ కాదు. మీరు క్రియేట్ చేసిన వేలో మేము రావాలి. కాబట్టి మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ని, అప్కమింగ్ టాలెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు చేసే పద్ధతి ఇది కాదు. తీస్తే కరెక్ట్గా సినిమాలు తీయండి, కరెక్ట్ డ్యూరేషన్తో తీయండి, బౌండరీ స్క్రిప్ట్తో తీయండి. శంకర్ గారు వచ్చేసి 5 గంటల సినిమా తీశానని చెప్తారు, మీరు వచ్చేసి మళ్ళీ 20 మినిట్స్ లోడింగ్ అంటారు. అంటే మీరు కూడా ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా తీసినట్టే కదా సినిమాని. మీరు 10 నిమిషాలతో తీసే సినిమా ఒక కొత్త డైరెక్టర్కి ఒక ఫ్యూచర్ ఫిల్మ్కి ఉపయోగపడుతుంది సార్. ఒక 10 నిమిషాలు తీసే సినిమాకి ఈజీగా మీరు 1 నుంచి 2 కోట్లు ఖర్చు పెడతారు. ఒక కొత్త డైరెక్టర్కి ఫ్యూచర్ ఫిల్మ్ సినిమా అవుతుంది. కొద్దిగా ఆలోచించండి. మీరు ఎంతో మంది టెక్నీషియన్స్కి, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రాపర్గా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సో ఇదే అండి, నేను ఏదో రివెంజ్తో మాట్లాడదాం ఇలా అనేసి కాదు, బట్ అప్కమింగ్ టాలెంట్ పీపుల్స్ని అంటే టెక్నీషియన్స్ని అలాగే జనాలని దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్న ప్లానింగ్స్ అయితే బాగాలేవు అనే ఉద్దేశపూర్వకంగానే నేను వీడియో చేయడం జరిగింది. బట్ ఏమన్నా తప్పు మాట్లాడుంటే రియల్లీ సారీ, ఎవరినైనా నొప్పించుంటే మాత్రం. కానీ వీళ్ళిద్దరూ మాలాంటి, నేను కూడా ఒక అప్కమింగ్ టాలెంట్ డైరెక్టర్ అండి. టాలెంట్ అంటే నేనేదో నిరూపించుకొని చించేసానని కాదు, నేను కూడా అప్కమింగ్ డైరెక్టర్, ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో గ్రోత్ అవుతున్నానండి. బట్ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. సుకుమార్ గారు అంటే నాకు ఆయన దేవుడితో సమానం. తర్వాత శంకర్ గారు అంటే ఆయన ఇంకా దేవుడికే దేవుడు అండి ఆయన. అలాంటి సినిమాలు తీసిన వాళ్ళు ఇప్పుడు ఇలాంటి దుస్థితులకి, ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంటే అస్సలకి నమ్మశక్యంగా లేదు, నమ్మబుద్ధి కావట్లేదు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. ఒకరేమో 5 గంటల సినిమా తీసేసి 3 గంటలు కట్ చేశానంటారు, ఇంకొకరేమో 3 గంటల సినిమా కంటే ఎక్కువ ఇచ్చేసి నేను 20 మినిట్స్ లోడ్ అంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా దిగజారిపోతున్నారు, ఎందుకు ఈ విధంగా సినిమా ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారో అర్థం కావట్లేదు సార్. దయచేసి ఇది ఒక ఫ్రస్ట్రేషన్ లాగానే అనుకోండి, అంతేగాని ఎవరు వ్యక్తిగతంగా తీసుకుని మళ్ళీ కింద కామెంట్లలో నువ్వేం చేయించావు, ఏం బీకేసావు అని కామెంట్లలో వేసుకోవడం అది పద్ధతి కాదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. గేమ్ చేంజర్ గురించి మాత్రం అందులో ఉన్న లూప్ హోల్స్ అన్ని పట్టుకొని, అంటే ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయలేదండి, ఉన్నాయే నా చుట్టుపక్కల జరిగినాయే, చుట్టుపక్కల నేను విన్నాయే ఐడెంటిఫై చేసి నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.